హలో మై లవ్లీ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు దివ్యా కిరణ్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక మంచి పవర్ఫుల్ టెంపుల్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసానండి. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఉంటుంది. ఈ గుడిని సప్త కన్యకల గుడి, శివాలయం అని కూడా అంటారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి చుట్టూ శివలింగాలే ఉంటాయండి. చాలా అందంగా పెట్టారు. గుడి చుట్టూ ఎన్ని శివలింగాలు ఉన్నాయో. ఇదైతే మనకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ శివ పార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారు విగ్రహాల్లాగా. సప్తకన్యకులు అంటే మీకేమైనా ఐడియా ఉందా? అక్కగారులు అని కూడా అంటారు. వాళ్ళకి సోమవారం పూజలు చేస్తారు, సోమవారము శుక్రవారము. వాళ్ళు చాలా పవర్ఫుల్ దేవతలు అని కూడా అంటారు. సప్తకన్యకులు అనేవాళ్ళు శివుని యొక్క చెల్లెళ్ళు అని చెప్తారండి. వాళ్ళు 7 మంది ఉంటారు. మనకి 7 మందిని సోమవారం ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ గుడి అయితే చాలా ప్రాచీనమైనది, చాలా బాగా కట్టారు. ఇందులోనే చిన్న చిన్న టెంపుల్స్, చిన్న శివాలయము, నాగరాళ్ళు ఉంటాయి. నాగరాళ్ళు, చిన్న కోనేరు, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. నేను సప్తకన్యకలు అని చెప్పాను కదా, ఇక్కడ 7 మంది ఉన్నారు చూడండి. ఈ 7 విగ్రహాలని చిన్న విగ్రహాల్లాగా అవి. ఇదైతే చాలా అందంగా డిజైన్ చేశారు. మధ్యలో శివుడు, యాక్చువల్లీ ఫౌంటైన్ లాగా అనిపిస్తుంది. ఇది వాటర్ అయితే లేవు ప్రజెంట్. వెనకాల నాగపడకు కూడా చాలా బాగా పెట్టారు. దాంతోపాటు పుట్ట కూడా పెట్టారు. ఏంటంటే పుట్టలో నుంచి నాగపడగ వచ్చి కూర్చున్నట్టు వాళ్ళు పెట్టారనమాట ఇక్కడ విగ్రహాన్ని. చూసారా, చుట్టూ శివలింగాలే ఉన్నాయి ఈ గుడి చుట్టూ. ఇది చాలా ప్రాచీనమైంది. ఈ మధ్య మరి దీన్ని డెవలప్ చేసి బాగా కట్టారని విన్నాను నేనైతే. ఇక్కడైతే ఎన్ని నాగరాలు ఉన్నాయో చూడండి. సంతానం లేని వారు ఇక్కడ పూజించుకొని మొక్కుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ప్రతీక. మన రావి చెట్టు, వేప చెట్టు కూడా ఉన్నాయి. నాగపంచమి రోజు ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు, వైభవంగా జరుపుతారు. అందరూ పాలు పోయడము. ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇందులోనే అక్కగారులు 7 మంది విగ్రహాల్లాగా చేపించి పెట్టారు. అక్కడైతే అప్పుడు పాతకాలంలో అక్కడ పూజించే వాళ్ళంట, ఇందాక చూపించిన చోట. ఇక్కడ కొత్తగా విగ్రహాలు పెట్టి పూజించారు. ఇక్కడ ఒక పెద్ద పుట్ట కూడా ఉంది. నాగపంచమి రోజు ఇందులో ప్రతి ఒక్కరూ పాలు, గుడ్లు వేసి సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఆరాధించుకుంటారు. ఇందులో ఒక పెద్ద పాము కూడా ఉంది, ఈ గుడిని సంరక్షిస్తూ ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారండి. చిన్న కోనేరు కూడా ఉంది ఇక్కడ. 4 జలకల్ని నిలబడి కోనేరులో నీళ్ళు పోస్తున్నట్టుంటుంది. ఈ చిన్ని కోనేరు చాలా అందంగా ఉందండి. గుడి పైన అంతా చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగా చెక్కారు. పురాతనమైన గుడి అయినా చాలా బాగుంది. కానీ ఇక్కడ క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. భలే ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడిలో. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా పెట్టారండి ఇక్కడ. హనుమత్ జయంతి రోజు కూడా బాగా పూజలు చేస్తారు. గుడి పైన చాలామంది దేవతల విగ్రహాలు అయితే చెక్కారు. ఈ గుడిలో అయితే రకరకాల పూల చెట్లు, బిల్వ వృక్షము, పారిజాత వృక్షము, గన్నేరు పూలు, తులసి చెట్టు, ఉసిరి చెట్టును మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కదా. ఇలా రకరకాల చెట్లు కూడా పెంచుతున్నారు. ఇక్కడ పూచే పూలతోనే లోపల స్వామికి, అమ్మవార్లకి పూజ చేస్తారని విన్నాను. ఇక్కడ శివలింగం అయితే చక్కగా పెట్టారు. మనం పాలతో కానీ నీళ్ళతో కానీ బాగా అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ శివలింగం పైన బిల్వవృక్షం కూడా ఉంటుందండి. బిల్వవృక్షం కింద శివలింగం ఉండడం చాలా ప్రత్యేకమైన విషయము. ఈ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఒక్కరు సందర్శించవలసిన టెంపుల్ ఇది. ఇదైతే జమ్మి చెట్టు. మనము విజయదశమి అప్పుడు జమ్మి చెట్టుకు తిరుగుతాం కదా, ఆ జమ్మి చెట్టు ఇది. ఎంత పొడవు పెరిగిపోయిందో. గుడి చుట్టూ విగ్రహాలు కానీ చిన్న చిన్న బొమ్మలు కానీ చాలా అందంగా చెక్కారు. ఈ గుడిని మీ అందరికీ చూపించాలని ఈరోజైతే వీడియో తీస్తున్నాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. వీలైనప్పుడు ఒకసారి వచ్చి సందర్శించండి ఈ గుడిని. ఈ గుడిలో ఏంటంటే మనం ఏదైనా బలంగా మొక్కుకొని ఇది కావాలి అని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్తారు.
ఇంకా సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ చిన్న ఊయల్లాగా కట్టేసి సంతానం కోసం మొక్కుకుంటే చాలామందికి సంతానం కూడా కలిగిందంట. ఈ టెంపుల్ వీడియో అయితే మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.